గత కొన్ని దినములుగా మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ దినమును కూడా మనం మరొకసారి ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు గత వారం మనం ప్రారంభించుకున్నాం. ఆ వచనాలను మనం చదువుకుందాం. నాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. తలలు వంచుదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య ధ్యానమును మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తుతి సింహాసనాసీనుడు అయినటువంటి మా దేవా, పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం. మీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తుతులు. భౌతికంగా మేము కలుసుకునే పరిస్థితులు కొంచెం వెసులుబాటు మాకు ఇచ్చారు ప్రభువా. ఇన్ని దినములు భయంకరమైనటువంటి మహమ్మారి నుండి మీరు మమ్మల్ని కాపాడినందుకు స్తుతిస్తున్నాం ప్రభువా. మరొకసారి 24 గంటల ప్రార్థనతో మేమందరం కూడా మీతో గడిపే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా కొద్దిమంది ప్రార్థిస్తూనే ఉన్నారు. మా ప్రార్థన ఆలకించిన ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీరే ప్రభువా ఘనత పొందండి. మేము అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం, అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభువా, మేము నేర్చుకుని వర్ధిల్లినట్లు మాకు సహాయం చేయమని ఈ మెట్టుకు మీ దాసుని నిష్ప్రయోజకరమైన పనివాడిని మీ పక్షంగా మీ పేరట కూడి ఉంటుండగా, నిలువబడి ఉంటుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. సమస్త ఘనత మహిమ ప్రభువాలు మీరే పొందుమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, గత కొన్ని దినములుగా మనం దేవుని వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మనకందరికి తెలిసిన విషయమే, గత వారం మనం కొన్ని సంగతులు మనం నేర్చుకుని ఉన్నాము. అన్యజనులు ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించకూడదని, ఎందుకంటే మన మనస్సు నూతన పరచబడి ఉన్నదని, ప్రాచీన పురుషుడు చనిపోయాడని, నూతన పురుషుడు జీవించి ఉన్నాడని, ఆయనను మనం ధరించుకొని ఉన్నామని మనము ఎరిగి ఉన్నాము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టుగా అనైక్యతతో మనం నడవడం కాదు, కానీ అన్యజనులు ఎలాంటి వారో అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. వారు అంధకారమైనటువంటి మనస్సు కలిగిన వారు అని మనం నేర్చుకున్నాం. తమకు తామే కాముకత్వానికి అప్పగించుకున్నవారు అని కూడా మనం నేర్చుకున్నాం. వారు తమ హృదయంలో ఉన్న వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటున్నారు. మనమైతే జీవము గలవారమని మనం నేర్చుకుని ఉన్నాము. కాబట్టి ఒక వివాదం ఏంటి అనంటే, ఆర్గ్యుమెంట్ ఏంటి అనంటే, వాదన ఏంటి అనంటే, అవును మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారు కాబట్టి నవీన పోలికగా మీరు జీవించాలి అనే విషయాన్ని పౌలు మనకు బోధించారు. అలాగే మరి 25 నుంచి 32 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్ని మనం చూసినప్పుడు చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. అందులో నేర్చుకుంటాం అని చెప్పాను. అందులో మొదటి సంగతి ఏమిటి అనంటే,
మొదటి సంగతి, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ మీరు అబద్ధం ఆడకండి అని చెప్పాడు. మరి అబద్ధం యొక్క ప్రమాదం ఎంత భయంకరమైనదో అనేది గత వారం మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజున మరొక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేమిటి అనంటే, మీరు సంఘంలో ఒకరికొకరు అవయవములై ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి అన్నాడు. రెండో విషయం ఏమన్నాడు అంటే, మీరు కోపపడకండి అని అన్నాడు. మూడోది, అపవాదికి చోటీకండి అని కూడా ఆయన చెప్పారు. ప్రియులారా, కోపం అనేది ఎంత ప్రమాదకరమైనదో అనేది ఈ రోజు మనం ధ్యానం చేస్తాం. అసలు ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అక్కడే చెప్తా ఉన్నాడు. 31-32 వచనాలు మనం చూసినప్పుడు ఇలా చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము. చూసారా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే, సమస్తమైన ద్వేషంలో నుండి కోపం అనేది వస్తుంది, కోపంలో నుండి క్రోధము అనేది వస్తుంది. ఈ గ్రీకు పదం ఏంటంటే ఆర్గే అనేటటువంటి పదం ఉపయోగించబడింది. అంటే రేగడం అన్నమాట, రేపుట, రేగుట అనే మాట ఉపయోగించబడింది. కాబట్టి కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక వ్యక్తిని మనం ద్వేషించినప్పుడు కోపం వస్తుంది అని అన్నాడు. ఒక దైవజనుడు ఏం చెప్పారనంటే, దానికి నిర్వచనం ఏం చెప్పారనంటే, అసలు కోపం అంటే ఏంటి అని అంటే, ఆయన అన్నటువంటి మాట, ఏంజర్ ఈజ్ an emotional arousal caused by same thing, something something that displeases us అని ఉపయోగించారు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ఏమంటే మనకి ఇష్టం లేనిది ఏదైనా మన ఎదుట కనబడితే దాని వలన మనం ఉద్రేకాలు ప్రేరేపించబడి వ్యతిరేకించడాన్ని కోపం అంటారు. ఇష్టం లేని దానిపైన భావోద్రేకాలు రేకెత్తించబడి రేకెత్తించబడేదాన్నే కోపం అంటారు. మనకి ఇష్టం లేదు, అక్కడ ఏదో సంఘటన జరుగుతుంది, లేకపోతే ఇష్టం లేని మాట మాట్లాడారు ఎవరో. కాబట్టి అలాగా మన భావోద్రేకాలు, ఎమోషన్స్ అవి రేకెత్తించబడి దానిలో నుంచి వచ్చేదాన్ని కోపము అని అన్నారు. కాబట్టి దేవుని సంఘాన్ని లేకపోతే దేవుని బిడ్డలను పాడు చేసే పాపాల్లో ఒక పాపం ఏంటనంటే కోపము అనే విషయాన్ని మనం దేవుని వాక్య వెలుగులో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. చూడండి, కోపము అనేది ఇలా చెప్తా ఉన్నాడు. కోపము లోపలే రగులుకొని అది ద్వేషం, అది లోపలుంటే అది ద్వేషం, అది బయటకు వస్తే అది క్రోధం. గమనించాలి, ఒక వ్యక్తి పైన నీకు ఇష్టం లేకుండా ఉన్నాడని, నీకు ఇష్టం లేనిది ఏదో అతనిలో ఉందని ఆ వ్యక్తి పైన లోపలే నువ్వు ద్వేషాన్ని కలిగి ఉండడం, ఆ ద్వేషం ద్వారా బయటికి వచ్చేటటువంటి చర్య అది కోపం అవుతుంది అని మనం గమనించాలి. కాబట్టి కోపానికి మూలం ఎక్కడుంది అని అంటే, కోపానికి మూలము అది మన అంతరంగంలో ఉంది. కాబట్టి ఆ లోపల రగులుకునే ద్వేషాన్ని మనం తీసివేసుకోగలిగితే కోపం అనేది మనకు రాదు అని మనం అర్థం చేసుకుంటాం. ఏమండి, ఎంతో ఈ రోజున కోపానికి బలైపోయి ఆగ్రహం చేత ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరి ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తున్నారంటే, కోపం అనేది అది సహజంగా మనకు వచ్చినటువంటి సహజ లక్షణం. కోపం అనేది సహజంగా మనకు ఉన్నటువంటి సహజ లక్షణం. దేవుడు కోపపడొద్దు అని చెప్పలేదు. ఎందుకనంటే ఆకలి ఎలాగో కోపం కూడా అలాంటిదే. జాగ్రత్తగా గమనించాలి. మనకి ఆకలి ఎలా పుడుతుందో, కోరిక ఎలా పుడుతుందో, కోపం కూడా అది మనలో ఉన్నటువంటి సహజమైన లక్షణం. ఎందుకనంటే మన దేవునిలో కూడా కోపం ఉంది. మరి ఆయన కోపడుతున్నటువంటి వ్యక్తి అయి ఉండి మనల్ని కోపడొద్దు అని చెప్తారాయన? కాబట్టి దేవుడు కోపపడుడి అని చెప్తున్నారు, కానీ
పాపము చేయకుడి అనే మాట ఆయన మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అది మరొక నిర్వచనం ఏంటంటే, ఇంకొక మాట కూడా నేను చెప్తాను. క్షణికమైన ఉద్రేకపు ఎవరి ఉన్మాదము అన్నాడు. క్షణికమైన ఉద్రేకపు ఉన్మాదం పాపం. సరే, దీని గురించి వివరాలు ఇంకా నేను చెప్తాను. మరి దేవుడు కోపపడతలేదా అంటే, ఎస్, చూడండి, దేవుని వాక్యం వెలుగులో ఇలా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 8వ వచనాన్ని నేను మీకు చదువుతున్నాను. చూడండి, దేవుని వాక్యం వెలుగులో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఇలా నేను మీకు చదువుతున్నాను. 9వ అధ్యాయము 8వ వచనాన్ని నేను మీకు చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనిద్దాం. ఇలా రాయబడింది. ఆ మాట నేను మీకు చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 8వ వచనం. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి ఏమొచ్చిందన్నమాట? కోపం వచ్చింది. అంటే కోపం అనేది ఆయనలో ఉందా లేదా? ఉంది. మరి మనం కోపపడొద్దు అని బైబిల్ చెప్తుందా? చెప్పడం లేదు. కోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తా ఉన్నాం. 6వ అధ్యాయం, మీరు ఇతర దేవతలను 15వ వచనాన్ని చదువుతున్నాను. 14వ వచనం, 6:15. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ఆయన పేరేంటనమాట? కోప్పడే దేవుడు. రోషము, కోపము, ఆగ్రహము అనేది ఆయనలో ఉన్నటువంటి స్వభావం. చూసారా? కాబట్టి ఇది మనం గమనించాలి. ఈ మాట మనం గమనించాలి. ఎందుకనంటే కోపం అనేది ఆయనలో ఉంది, ఆగ్రహం అనేది ఆయనలో ఉంది. కోపపడుడి అన్నాడు కానీ అదే సమయంలో కోపము వలన వచ్చే నష్టం ఏంటంటే పాపము చేయకుడి. కోపపడడం వేరు, పాపము చేయకపోకుండా కోపపడడం వేరు. గమనించాలి. ఇందులో ఉన్నటువంటి భేదాన్ని మనం గమనించాలి. ఒక సహోదరుడి మీద మనకి ద్వేషం కలిగింది అనుకోండి, ఆ వ్యక్తి బాగున్నా బాగులేకపోయినా, లేకపోతే ఆ వ్యక్తి ఏం మాట్లాడినా అది మనకి చెడుగా కనబడుతుంది. కాబట్టి ఈ ద్వేషం, అసూయ లోపల లోపల పెరిగిపోయి హత్య చేయడానికి కూడా, ఆ వ్యక్తిని చంపడానికి, అతన్ని నాశనం చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత ప్రమాదకరం ఏమండి. ఉదయకాల సమయంలో ఒక సహోదరితో నేను మాట్లాడినప్పుడు ఆ సిస్టర్ గారు ఇలా అన్నారు, పలానా వ్యక్తి, మరొక వ్యక్తి ఇలా అంటున్నారట, నేను ఏమైపోయినా పర్లేదు ఆవిడ వంతు చూస్తాను అని అంటున్నారు. ఎంత ప్రమాదకరం అండి. కానీ ఈ సహోదరి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. వీరేమన్నారంటే, వారు అలాగా వాళ్ళు చెడిపోవడం కానీ, వాళ్ళు నష్టపోవడం కానీ నాకెంత మాత్రము కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పారు. కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవడం నాకు ఇష్టం కాదు. చూసారా? ద్వేషం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే అతన్ని నాశనం చేయాలని చూస్తుంది ద్వేషం. కాబట్టి మనం ద్వేషాన్ని తీసుకువేసుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? కోపపడము. కోపపడడం వల్ల చూడండి, గమనించండి, అబద్ధం ఆడడం, ఇక్కడ సీక్వెన్స్ మనం చూస్తే అబద్ధం ఆడడం, అపవాదికి కోపపడడం, అపవాదికి చోటేయడం, అంటే ఇవన్నీ కూడా ఎందులోకి వస్తే అబద్ధాలకు జనకుడి నుంచి అబద్ధం వస్తుంది. రెండోది, కోపాన్ని మనలో లోపల పెట్టి బయటికి రాకుండా చేసి, ఏమండి, ఆ వ్యక్తిని ద్వేషించేలాగా చేసి, ఆ వ్యక్తిని నాశనం చేసి నరహత్య చేయడానికి కూడా ప్రేరేపిస్తా ఉంది. అందుకే గమనించండి, ద్వేషం అనేక రోజులుగా ఉంటే ఒకేసారి కోపం వస్తుంది. అన్నలకి ఆ చిన్న పిల్లోడైనటువంటి యోసేపు మీద అనేక దినాలుగా ద్వేషం ఉంది, కాబట్టి కోపం ఒక రోజున వచ్చింది. అలాగే వీళ్ళ ద్వేషాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో అపవాది ఏం చేస్తాడంటే ఆద్యం పోస్తాడు మన మీద. ఏమండి, సంఘాలు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే సేవకుడి మీద విశ్వాసులకి ద్వేషం, విశ్వాసుల మీద సేవకుడికి ద్వేషం, సాటి సహోదరుల మీద సహోదరికి ద్వేషం, ఇంట్లో భార్య మీద భర్తకు ద్వేషం, భర్త మీద భార్యకు ద్వేషం, ఏమండి, అన్న మీద చెల్లికి ద్వేషం, చెల్లి మీద అన్నకు ద్వేషం, తోటికోడల మీద తోటికోడలకు ద్వేషం. ప్రియులరా, మనం అపవాదికి చోటిస్తున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
అందుకే ఆయన అంటాడు, కోపము ఎందుకు వస్తుంది అని అంటే, ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఏమంటున్నాడనంటే, అవును, ఆ ఆ ద్వేషం మన హృదయంలో ఉండి ఒక రోజున అది బ్లాస్ట్ అవుతుంది, ఉద్రేకం చేత రేకెత్తించబడి అది బ్లాస్ట్ అవుతుంది. తద్వారా మనం కోపం తెచ్చుకుంటున్నాం. ఈ రోజున ఒక సర్వే ప్రకారం అమెరికాలో ప్రతి 35 హత్యలకు 2 హత్యలకు కారణాలు ఏంటి అని అంటే ఈ కోపమే. పైగా ఈ హత్యలు చేస్తుంది ఎవరు అని అంటే సొంత బంధువులే, ఇంట్లో వాళ్ళే. కోపం, ఇద్దరు స్నేహితులు పేకాట ఆడుకుంటున్నారు, ఇద్దరు స్నేహితులు ప్రాణ స్నేహితులే, కానీ పేకాట దగ్గర ఏదో గొడవ వచ్చింది, వెంటనే ఆ పిస్టోల్ తీసో లేకపోతే ఆ కత్తి తీసో తన స్నేహితుడిని పొడి చేశాడు. ఇది క్షణికమైనటువంటి ఉద్రేకం. ఈ ఉద్రేకాన్ని ఎవడు ప్రేరేపిస్తున్నాడు అంటే అపవాది ప్రేరేపిస్తున్నాడు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. నా దగ్గర కోపం ఉందండి అని అంటాం. స్పర్జన్ అనేటటువంటి దైవజనుడు, చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు ఏమన్నారంటే, కోపం అనేది అది పవిత్రమైనటువంటి అడుగు అన్నాడు. ఆ పవిత్రమైనటువంటి అడుగుని మనం ఎక్కడ వేయాలని అంటే పాపానికి వ్యతిరేకంగా మనం వేయాలి. పిల్లరా, బైబిల్ ఉంది 4వ కీర్తన 4లో 4వ కీర్తన 4వ చరణంలో బైబిల్ ఉంది పాపం చేయకుడి అనే మాటకి అర్థం ఏంటంటే, మనం దేని మీద కోప్పడాలనంటే వణికిపోవాలనంటే, కోప్పడడం అంటే అర్థం ఏంటంటే వణికిపోవాలనంటే పాపం విషయంలో మనం వణికిపోవాలి, పాపం విషయంలో పగ తీర్చుకోవాలి. కానీ ఈ రోజున సాటి సహోదరుడి మీద ద్వేషాన్ని పెట్టుకుని మనం కోప్పడి, కోపం ద్వారా క్రోధానికి గురైపోయి ఏం చేస్తున్నాడో వివేచన కోల్పోయి, విచక్షణ కోల్పోయి తన సొంత కూతుర్నో, తన సొంత కుమారుడినో, తన భర్తనో, భార్యనో కోపంలో హత్య చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లరా, మనం అందుకే మొగ్గలో మనం దాన్ని తుంచివేయాలి. ఆ తుంచివేయాలని అంటే కారణం ఏంటంటే ద్వేషాన్ని, ఎదుటి వారి ఎడల ద్వేషాన్ని మనకి అపవాది ప్రేరేపిస్తూ ఉంటే ఆ ద్వేషాన్ని తీసివేసుకుని మనం పరిపూర్ణంగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. సాటి మనిషి బాగుంటే ఓర్చుకోలేనటువంటి తత్వాన్ని మనం తీసివేసుకోవాలి. నా సహోదరుడు బాగున్నాడు, నా సహోదరుడు అభివృద్ధి చెందాడు, నా సహోదరుడు క్షేమంగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వం మనలోనికి రావాలి. ఈ రోజున అనేక మందికి ఇది రాని కారణం చేత క్షణికమైనటువంటి కోపోద్రేకంతో భావోద్వేగాలు రెచ్చగొట్టబడి అపవాది చేతిలో పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఆ క్షణికమైనటువంటి కోపంలో నేను చేసుకున్నటువంటి పని వల్ల జీవిత ఖైదు అనుభవిస్తున్నాను అని చెప్పి అనేక మంది జీవితాంతం జైలు పాలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ హృదయంలో అనేక దినాలుగా ఎవరి మీదైనా ద్వేషం ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాల్లో ఈ మాట దేవుని యొక్క యేసు ప్రభు వారు, మన ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాట మనందరం కూడా మన హృదయాల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. 5వ అధ్యాయము 21వ వచనాన్ని నేను మీకు చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని నేను ఇలా చదువుతాను. 22వ వచనంలో బాగుంటుంది. నేను చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని చూసి కోపపడే ప్రతివాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు, దేనికి గురవుతాడు అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తా ఉంది. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి మాట. న్యాయ విమర్శకు లోనవుతాడు. దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది, న్యాయ విమర్శకు లోనవుతాడు, నువ్వు తీర్పుకి గురైపోతావు, జాగ్రత్త అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి వినండి ప్రియులారా, ఈ రోజున చాలా మంది ఈ రోజున చాలా మంది ఈ కోపం అనేటటువంటి అపవాది చేతిలో పడిపోయి వాళ్ళు భయంకరంగా ఉన్నారు. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడు, కోపపడండి కానీ పాపము చేయకండి. అది ఎప్పటి వరకు ఉండకూడదు అంటే సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండకూడదు. అది వెంటనే అప్పటికప్పుడే తీసివేసుకోవాలి, సమాధాన పడాలి. అందుకే అక్కడే కింద వచనాల్లో చెప్తా ఉంటాడు, ఒకవేళ నీకు
బలిపీఠం వద్ద 22వ వచనాన్ని మనం చూస్తే, అర్పణ అర్పించేటప్పుడు నువ్వు దేవాలయానికి వెళ్ళినప్పుడు నీకు అది గుర్తొస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సహోదరుడితో నువ్వు సమాధానపడుము. 18వ అధ్యాయంలో ఒకవేళ అతడు నీకు విరోధంగా గాని, సంఘానికి విరోధంగా గాని, ఎవరికైనా విరోధంగా గాని, పాపంలో తనకు తాను విరోధంగా పాపంలో ఉన్నట్లయితే దేవునికి విరోధంగా అతన్ని విడిచిపెట్టేయవద్దు. అతనితో వ్యక్తిగతంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఒకవేళ అప్పుడు నీ మాట వినకపోతే 2-3 సాక్షులను తీసుకెళ్లి గద్దించు. నీ సహోదరుడు నీ మాట వినకపోతే అన్యుడిగా విడిచిపెట్టి. పిల్లరా, ఈ రోజున ఆ మాట మనం ఆచరించగలిగితే ఎంత ధన్యత, ఎంత ధన్యత. అతన్ని గద్దించకుండా లోపలే ఆ భయంకరమైనటువంటి ఆ నిప్పులు అలా రగులుకుంటూ ఒక రోజున బ్లాస్ట్ అయిపోతుంది అగ్ని పర్వతం లాగా. కాబట్టి ద్వేషించడం చాలా కష్టం, క్షమించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి మనం క్షమించాలి. మూర్ఖులు క్షమించలేరు. దేవుని బిడ్డలు, బుద్ధిమంతులు, నీతిమంతులు ఎదుటి వ్యక్తిని పోలే అని క్షమించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఆ వచనాన్ని నేను మీకు బైబిల్ బోధ చాలా ప్రమాదకరమైనటువంటి పాపం ఏంటి అని అంటే, ఇది కూడా భయంకరమైనది. కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. అయ్యో, నాకు ప్రియమైనటువంటి కూతుర్ని, ఒక సంఘటన నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక తండ్రి తన కుమార్తెను చేతులారా చంపేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు. ఎందుకు చంపాడు అంటే ఆ కూతురి మీద చాలా ప్రేమ, కానీ తట్టుకోలేకపోయాడు. ఆ అమ్మాయి చెప్పిన మాట వినడం లేదని ఆ జుట్టు పట్టుకుని గోడకి ఇలా గుద్దితే ఆ అమ్మాయి వెంటనే రక్తం కారుతూ చచ్చిపోయింది. అయ్యో, నా కోపం, నా కూతుర్ని చేతులారా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నానే, నా కూతుర్ని ఎలా చేసుకున్నానే అని ఏడుస్తున్నాడు జీవితాంతం. జీవోత్సవంలా జైలు పాలైపోయాడు. పిల్లరా, కోపం ఎంత ప్రమాదకరమైనదో, ఎన్ని జీవితాల్ని నాశనం చేస్తా ఉందో అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరత ఉంది. అందుకే ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, మనం ఎవరి మీద కోప్పడాలి అంటే ఇదిగో భయంకరమైనటువంటి పాపం మీద మనం కోప్పడాలి. అందుకే సోక్రటీస్ అనేటటువంటి ఒక దైవజనుడు, ఒక పెద్ద తత్వవేత్త, ఫిలాసఫర్ ఇలా అన్నాడు. అరిస్టాటిల్, క్షమించండి, ఆయన ఏమంటాడు అంటే, సరైన సమయంలో, సరైన వ్యక్తితో, సరైన సరైన మోతాదులో, సరైన ఉద్దేశంతో, సరైన విధానంలో కోపపడడం అంత సులభం కాదు. సరైన ఉద్దేశంతో, సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన వ్యక్తితో, సరైన మోతాదులో కోపపడడం అంత ఈజీ కాదు. దేవుడు మాత్రమే అలాంటి పరిశుద్ధమైనటువంటి కోపాన్ని కలిగి ఉండగలడు. ఎందుకంటే ఆయన సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు, సంపూర్ణంగా ఎరిగిన వాడు, సమస్తాన్ని గ్రహించగలిగినటువంటి వాడు. అందుకే ఆయన మాత్రము సరైన రీతిలో కోపపడగలడు. కాబట్టి మన కోపం మనుషుల మీద కాదు, మన కోపం పాపం పైన. మన కోపం ఎదుటి వ్యక్తి మీద ద్వేషం మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అపవాది దాన్ని రాజ్యం పోస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మన మీద ద్వేషం ఉన్న వ్యక్తి మనం మంచి మాట చెప్పినా అతనికి చెడుగానే వినపడతాం. నేను చాలా మందిని ఎరుగుతుంది నా మాట. ఆఖరికి మన జీవితంలో కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి మన గురించి ఏది చెప్పినా సరే అది చెడుగానే కనబడుతుంది. సామెత అంటారు కదా, ఇష్టం లేని భర్తకి ఏ కూర ఉన్నా ఏలకూరలో కూడా ఉప్పు లేదని కొట్టాడు అని అంటారు కదా పెద్దలు. నిజమే, ఏది చేసినా వాళ్ళకి విరోధంగానే కనబడుతుంది. కానీ ద్వేషాన్ని తీసేసుకుంటే ఆ వ్యక్తిలో నీకు మంచితనం కనబడుతుంది. ప్రియులరా, అందుకే దేవుని వాక్యంలో కోపాన్ని గురించి రాయబడినటువంటి మాటలు, కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి నాతో కలిసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి నాతో కలిసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని బైబిల్ ఏం బోధ చెప్తుంది అని అంటే, చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము
11వ వచనంలో ఇలా రాయబడింది ఆ మాట. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుస్తాడు, జ్ఞానము గలవాడు కోపాన్ని అణుచుకుని దానిని చూపకుండా ఉంటాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే కోపాన్ని అణుచుకుంటావు, జ్ఞానవంతుడు అయితే కోపాన్ని అణుచుకుంటావు, బుద్ధిహీనుడైతే కోపాన్ని కనపరుస్తాడు. నువ్వు బుద్ధిహీనుడుగా ఉండాలనుకుంటున్నావు, లేకపోతే జ్ఞానవంతుడిగా ఉండాలనుకుంటున్నావు, ఒకసారి మనకు మనమే బేరీజు వేసుకుందాం. ప్రియులారా, ఎవరైనా నిన్ను గద్దిస్తూ ఉంటే, ఎవరైనా నీకు బుద్ధి చెప్తూ ఉంటే, నాకన్నీ తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు బుద్ధిహీనుడివి, బుద్ధిహీనురాలివని నీకు అర్థమవుతుందా? నా వ్యక్తిగత జీవితంలో ఒక అనుభవాన్ని నేను చెప్తాను. ఒకరోజు సండే అయిపోతుంది, సండే సమయం అవుతుంది, ఇంట్లో మా పిల్లలు సరిగా సహకరించలేదు. నేను అప్పటి వరకు ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలో ఉండి వచ్చేటప్పటికి ఏమీ సర్దలేదు. అప్పుడు వెంటనే కోపం వచ్చి మాట్లాడుతుంటే, మన చర్చిలో సత్యవతి అమ్మ అని అమ్మ ఉండేవారు, పోలిశెట్టి సత్యవతి గారు. అమ్మ అన్నది, బాబు నీవే కోపపడితే అలాగ నాయన అన్నది. ఆ మాట ఇప్పటికీ, అమ్మ లేదు కానీ ఇప్పటికీ కూడా ఆ మాట నాకు హృదయంలో చాలా నొచ్చుకుంటూ ఉంటది. అరే, ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుంది, అలా మాట్లాడకుండా ఉంటే బాగుంది. అక్కడ అపవిత్రమైన మాటలు ఏం మాట్లాడలేదు, కానీ అంత కోపం అవసరం లేదు. వీళ్ళరా గమనిద్దాం ఈ మాట. ఎవరు మనకి చెప్పినా, అరే నాకు నువ్వు చెప్పగలుగుతావా అని అనడానికి కాదు. ఎవరు చెప్పినా ప్రేమతో స్వీకరిద్దాం. జ్ఞానం గలవాడు స్వీకరిస్తాడు, బుద్ధిహీనుడు కోప్పడతాడు. ఏది మనం జ్ఞాపకం చేసుకుందామా? పిల్లలు గమనించండి. అందుకే బైబిల్ బోధ కీర్తన గ్రంథం 37వ కీర్తనలో ఇలా రాయబడింది. 37వ కీర్తన 8వ చరణంలో ఇలా రాయబడింది. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. 37వ కీర్తన. సమయం అవుతుంది, మనం కలిసి ఇంకా ప్రార్థన చేయాలి. కాబట్టి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. 37వ కీర్తన 8వ చరణం ఇలా రాయబడింది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. గుర్తుపెట్టుకోండి, నీలో కోపము మానకుండా, ఆగ్రహాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, వ్యసనం పడడం నీవు మానకుండా ఉన్నట్లయితే అది నీ కీడుకే అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి బాధ. చూసారు ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ఇంకా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. కొంచెం చూద్దాం మనం. రండి నాతో కలిసి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా నేను మీకు చదువుతున్నాను. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము ఇలా రాయబడింది. ఆ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 29వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, ముంగోపి దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతం గలవాడు మహావివేకవంతుడు, ముంగోపి మూర్ఖత్వాన్ని బహుమానంగా పొందుకుంటాడు. ఏది మనం పొందుకుందాం? దీర్ఘశాంతం గల వివేకిగా, మహావివేకిగా మనం ఉందామా? దీర్ఘశాంతం అనేటటువంటి మాట కూడా మన ఎఫెసీ పత్రికలోనే మనం నేర్చుకున్నాం. దీర్ఘశాంతం అంటే నీకు అసౌకర్యం కలిగించే పరిస్థితులు వచ్చినా సరే నువ్వు సహించి కలిగి ఉండడమే దీర్ఘశాంతం. ఆ సహనం నీలో లేదు అనంటే కోపం నీలో రేగుతుంది అని అర్థం. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడిన వారు దీర్ఘశాంతంతో ఉంటారు. మహావివేకవంతులు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మరొక వచనం 19వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చెప్పి నేను, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇస్తుంది, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. నీవు సుబుద్ధి గలవాడు అయితే నీలో దీర్ఘశాంతము ఉంటది. ఒకటి తప్పులను క్షమించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే,
అది బుద్ధిహీనత అని బైబిల్ చెప్తుంది. పిల్లరా, చాలా సార్లు ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, మాట్లాడుకోవడం, దూషించుకోవడం చూస్తూ ఉంటాం. చాలా మంది సేవకుల్లో కూడా ఇది కనపడుతూ ఉంటుంది. ఒక దైవజనుడు ఉదయకాల సమయంలో చెప్పినప్పుడు ఈ మాట నాతో చెప్పడం నాకు వినిపించింది. నిజమే, పిలుపు, ఏర్పాటు, నిశ్చయత. దేవుడు పిలుచుకున్న వాళ్ళు, దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు, దేవుని నిశ్చయత కలిగిన వాళ్ళు అలా ఉండరు. ముక్కోపిగా ఉండరు, ఆగ్రహం కలిగిన వారుగా ఉండరు, తప్పులు క్షమించేవారుగా ఉంటారు, మహావివేకిగా ఉంటారు. ద్వేషించడం చాలా కష్టం, క్షమించడం చాలా సులువు. నీ మనసు తేలికైపోతుంది. క్షమించేసారులే అతన్ని, వదిలేయండి వదిలేయండి అంతే. నాకు చాలా కీడు చేశాడు, నేను క్షమించానంతే. దేవుడు మన హృదయంలో శాంతిని నింపుతాడు. పిల్లరా, ఈ కోపం ఎంత ప్రమాదకరమైనదో అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున అలాంటి కోపాన్ని మనం తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా కోపం, నేను రెండు విషయాలు చెప్తాను. అవి చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్తాను. పవిత్రమైన కోపం ఉంది, అపవిత్రమైన కోపం ఉంది. పవిత్రమైన కోపం అంటే ఏంటో చెప్తాను, అపవిత్రమైన కోపం అంటే కూడా నేను మీకు చెప్తాను. అవి చెప్పడానికి ఇక సమయం సరిపోదు కాబట్టి ఒక డేంజర్ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము, మరి ఆ యొక్క 10-11 వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. పిల్లరా, మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఎలా చెప్తున్నాడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుని చేత భూమి మీద ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు అని పేరు పొందినటువంటి వ్యక్తి. ప్రియులారా, ప్రజలందరూ కూడా రాళ్ళు తీసుకుని, నీ వల్లే మేము ఇన్ని కష్టాలు అనిపిస్తున్నాం, మేము మళ్ళీ ఐగుప్తికి తిరిగి వెళ్ళిపోతాం అని అంటే నోరు మెదపకుండా చావడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ జీవ గ్రంథంలో నా పేరు తీసేనాయన, అంతేగాని నా ప్రజలు మాత్రం కనానుకు చేర్చునాయనని ఏడ్చినటువంటి వ్యక్తి సహనాన్ని కోల్పోయాడు. కోపంతో రగిలిపోతూ ద్రోహులారా అని పిలుస్తూ దేవుడు మాట్లాడమంటే ఆ బండను కొట్టాడు. చివరికి ఎంత ప్రమాదకరం! దేవుడు అంటున్నాడు చివరికి వచ్చేటప్పటికి, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి 120 సంవత్సరాల కళ, అయ్యో దైవజనుడు కనానులో ప్రవేశించకుండానే చచ్చిపోయాడు, పరమునకు చేర్చుకొనబడ్డాడు. ఎంత ప్రమాదకరం! ప్రియులారా, ఈ రోజున కోపం కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది మనకు కనబడుతున్నారు. వాళ్ళు మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. షిమి మూర్ఖుడు, నాబాలు మూర్ఖుడు, నాబాలు తన పేరే మూర్ఖుడు. ప్రియులారా, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంది కోపం. అందుకే బైబిల్ చెప్తుంది మాట్లాడడానికి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటాడు, మాట్లాడడానికి నిదానించాలి, మనం కోపపడడానికి నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. 1వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు కంఠతో పట్టండి. నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడు, కోపపడడానికి నిదానించు, ఒక్క క్షణం ఆలోచించు. కానీ వినడానికి మాత్రం వేగిరపడాలి. ఇది బైబిల్ చెప్పినటువంటి వాద. పవిత్రమైన కోపము, అపవిత్రమైన కోపం ఏంటో, మంచి కోపం ఏంటో, మంచి కానిటువంటి కోపం ఏంటో మనం దేవుని వాక్య పీఠంలో వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. కోపం అంటే ఏంటో చెప్పాను. అవును, మనకిష్టం లేనిది ఏదైనా మన ముందు జరుగుతుంటే భావోద్రేకాలు రేకెత్తించబడి దాని మీద చూపించేదే కోపం అని చెప్పాను. పవిత్రమైన కోపం మనం కలిగి ఉండాలని చెప్పాను. ప్రియులారా, క్షణికమైన ఉద్రేకంతో ఉన్మాదిలా మారిపోతామని చెప్పాను. పాపం ఎంత ప్రమాదకరమైనదో, పాపం ఎంత భయంకరమైనదో మనకు అర్థమైంది
అని చెప్పాను. మహావివేకి దీర్ఘశాంతం వహిస్తాడు, బుద్ధిహీనుడు తప్పులు క్షమించలేని వాడు. చివరిగా నేను ఆ మాట చెప్తా ఉన్నాను. ప్రియులారా, అబద్ధం ఆడకండి, కోప్పడకండి, అపవాదిని చోటేకండి. అబద్ధం ఆడటంలో నిన్ను ప్రేరేపిస్తాడు, కోపపడడంలో నిన్ను ప్రేరేపిస్తాడు. మొదట చిన్నగా నీ హృదయంలో నీ సహోదరుడి మీద, సహోదరుని మీద, నీ కుటుంబంలో వ్యక్తి మీద ద్వేషాన్ని కలిగిస్తాడు. ఆ ద్వేషం రగులుకుని ఒక రోజున బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అయినప్పుడు విచక్షణ కోల్పోతాం, చివరికి నరహంతకుడిగా మారిపోతాం. కోపం వల్ల కయ్యను తన తమ్ముడిని చంపేశాడు. కోపం వల్ల మోషే 120 సంవత్సరాల కళ కోల్పోయాడు, కనానులో ప్రవేశించలేడు. ప్రియులారా, ఆ కోపాన్ని మానేద్దాం, ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని విడిచిపెడదాం. తప్పులు చేసినటువంటి వారిని క్షమిద్దాం. పగ తీర్చుకుంటే మన పని కాదు. రోమాపత్రిక 12:19 ప్రకారం మన పని కాదు, అది ఆయన పని. ఆయన చూసుకుంటాడు. నువ్వు ద్వేషించిన నాళ్ళు నీకు అనేక మంది శత్రువులు వస్తారు. నువ్వు ద్వేషించిన నాళ్ళు నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. ప్రేమించడం మొదలు పెడితే అందరూ నీకు మిత్రులు అవ్వచ్చు. ఒకవేళ అవ్వకపోయినా వారు ఒక రోజున నీ మంచితనాన్ని చూస్తారు. కాబట్టి కోపము విడిచిపెడదాం, ఆగ్రహాన్ని తీసివేసుకుందాం. వ్యసనపడుట కీడు కోసమే అని ఎరిగి ఉందాం. అట్టి రీతిగా మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని వాక్యాన్ని పదే పదే ధ్యానిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి వాక్యాన్ని విన్నటువంటి మీరు ఇంకా ఎఫెసీ పత్రిక ధ్యానాల ద్వారా మీరు బలపడాలని ప్రభు పేరు తెలియజేస్తూ, ఒకవేళ మీకు అర్థం కాని విషయాలు ఉన్నా, దేవుడు మీతో మాట్లాడినట్లయితే నాతో వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు, లేకపోతే మీకు అర్థం కాని విషయాలు, మీరు ఆత్మీయంగా బలపడినటువంటి విషయాలు మాతో షేర్ చేసుకోనండి. మా ఈమెయిల్ కానీ, లేకపోయినట్లయితే నా పర్సనల్ ఫోన్ నెంబర్ కానీ చేసి మీరు మాట్లాడొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనం లేటుగా స్టార్ట్ చేసాం కాబట్టి ప్రార్థన చేద్దాం. బాబు రికార్డ్ ఆపేయండి, ప్రార్థన